సార్ నేను ఒక 12-13 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరెవరు పోటీ చేసిరో వాళ్ళ ఫొటోస్ వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చిన. సార్ ఒకటి ఏంటంటే నాకు కొద్దిగా ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే మా నాయకులు ఓడిపోతారు అని చెప్పాలన్నప్పుడు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నేను దాదాపు ఐ వుడ్ రాదర్ స్కిప్ ఆన్సరింగ్ దట్ స్ట్రేట్ అవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్ ముందు పెట్టినారు, నేను మా జీవన్ రెడ్డి గారు ఓడిపోవాలని ఆశించా. కానీ ది సాడ్ ట్రూత్ ఈస్ దట్ అరవింద్ హ్యాస్ గాట్ స్వే ఓవర్ ది కాన్స్టిట్యున్సీ. రైట్ ఆర్ రాంగ్, వేరియస్ ఫ్యాక్టర్స్, ఎలక్షన్ల కంటే ముందు వాస్తవాలు చెప్పారు, వేరియస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు అరవింద్. ఇవన్నీ సవరించుకుంటే పార్టీకి మంచి అవకాశం ఉంటుందని చెప్పి నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీ పార్టీ సవరించుకోలేదు కాబట్టి సో ఈ తప్పే జరిగింది కాబట్టి నేనేం చెప్పినా ఏం చెప్పకపోయినా ఎనీవే ఓట్లు అయితే ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులలో పడ్డాయి. ఇప్పుడు రిజల్ట్ రావడమే తర్వాయి, అందులో ఎవరో ఒకళ్ళు డిక్లేర్ అవుతారు. ఒకవేళ సపోజ్ మా అభ్యర్థులు ఎక్కడైనా ఓడిపోతే వాళ్ళతో నాకు ఉన్న వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా అన్న హార్డ్ లక్, ఇట్స్ all right, it is not your mistake, it is our party's failure, actually our government did not perform properly అని వాళ్ళని ఓదార్చే అవకాశం ఉంటుంది. నేను వాళ్ళు ఓడిపోతారని ఇప్పుడే చెప్పుంటే వాళ్ళు నిజంగానే ఓడిపోతే వీడు నాకు శాపనార్థాలు పెట్టాడు పాపనోడు అని నన్ను తిడతారు. అందుకోసం నేను ఆ మాట 6-7 సీట్లు వస్తాయని మీరు అంటున్నారు. అంటే 10 మీరు ఓడిపోతున్నారు ఆల్రెడీ, మీరు ఒప్పుకున్నట్టే కదా. సరే, ఇప్పుడు అది నా ఎస్టిమేషన్. నేను ఓడిపోయానా, నేను ఓడిపోతున్నానా కాదు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు. అభ్యర్థులు ఏం తెలియకుండా బలైనారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి గారు అన్నారు, ఆయనకి ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన ఈ విచ్చలవిడి పార్టీ ఫిరాయింపులతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఆయన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఒక నీతి నిజాయితీ కొన్ని ప్రిన్సిపల్స్ తో ఒక సిద్ధాంతపరంగా ఉండేటువంటి వ్యక్తి, ఒక మంచి హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన హీఈస్ లూజింగ్ బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. నేను 12-13 పార్లమెంట్ సెగ్మెంట్లో తిరిగాను సార్. సో జీవన్ రెడ్డి లాంటి మనుషులు అరుదుగా ఉంటారు. కరెక్ట్, సీరియస్గా. అంటే ఎవరైనా చనిపోతే కూడా తెలిస్తే ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళు. సార్ నాకు ఇవాళ కాదు సార్, నేను ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచే తెలుసు. నేను 1983లోనే జర్నలిస్ట్ సార్. నాకు వీళ్ళ అంటే ఈ గత తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో పార్టీ చేరిన నాయకుల విషయంలో, ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి గురించి కానీ, జానారెడ్డి గారి గురించి కానీ, ఇట్లాంటి వాళ్ళ గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పటి సంగతి గురించి తెలుసు. తర్వాత నాదెళ్ల భాస్కర్ రావు ప్రభుత్వంలో ఈయన మంత్రిగా చేరిన విషయాలు తెలుసు. ఆ తర్వాత ఎంత వ్యతిరేకత ఆయన మీద వచ్చిందో తెలుసు. ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిన విధానం తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఎదిగిన విధానం తెలుసు. ఆయన చేసిన పొరపాటల్లా నాదెళ్ల భాస్కర్తో పాటు పోవడం, ఇట్లాంటి కొన్ని జరిగిన సంఘటనలు. ఐ నో జీవన్ రెడ్డి. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల నిజామాబాద్ లో జీవన్ రెడ్డి గారు ఇబ్బంది పడబోతున్నారు. ఆయన బలి అయిపోతున్నాడేమో అని నాకు కొంత అపోహ అయితే ఉంది, భయం అయితే ఉంది. టు బి ఫ్రాంక్, ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను కాదు, ఈవెన్ జీవన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటారు. రేపు కూడా రిజల్ట్ వ్యతిరేకంగా వస్తే ఆయన కూడా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తిగతంగా ఆయన పాత్రను కానీ ఆయన రోల్ను కానీ ఎవరు అనుమానించారు. తర్వాత అనవసరంగా అసందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈయన గెలిస్తే కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ అవుతాడని చెప్పాడు. అసలు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో ఎవరు మంత్రులుగా స్వీకరించాలి, ఎవరిని మంత్రులు చేయాలనేది ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. తర్వాత కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలని తన రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలలో వీళ్ళకే మీరు మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పిన సందర్భం నేనైతే ఎన్నడూ చూడలేదు. మొత్తానికి 42లో 41 గెలిచిన చెన్నారెడ్డి అంత సాహసం చేయలే విన్నారా. 42 స్థానాలలో 41 గెలిచిన డాక్టర్ చెన్నారెడ్డి కూడా మా ఎంపీలలో ఫలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పలే. అంత అంటే ఆ రకమైన కల్చర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ డజంట్ రికగ్నైజ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్. అక్కడ సెంట్రల్ లెవెల్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ది ప్రైమ్ మినిస్టర్ విల్ డిసైడ్ హూ ఇస్ వాట్ ఈస్ వాట్. అంటే ఎవరికైతే మంత్రివర్గంలో అవకాశం దొరకదో వాళ్ళ అసమర్థులని కాదు దాని అర్థం. భారీలుగా ఇస్తుంటారు, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా టెస్ట్ చేస్తూ ఉంటారు. అది. సో మీ అంచనా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ కదా? థర్డ్ ప్లేస్ అని అనగా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఏం కననివ్వలేదు. ఇప్పుడు ఇది బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చా నిజామాబాద్? 90% సో. ఓకే. సో కరీంనగర్ పార్లమెంట్ పరిధి
అసలు అయితే సింగిల్ హ్యాండెడ్గా పోయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ రావు విషయంలో ఇది, తర్వాత రాజేందర్ రావు విషయంలో ఆయన పొన్నం ప్రభాకర్ ఈయనను కావాలని అనే ప్రయత్నం చేసేసి ఈయన బీసీ మంత్రి, బీసీల యొక్క కార్డును చెత్తబుట్లో దాఖలు చేసేసి ఈయన లేకుంటే మొత్తం కరీంనగర్లో మనం గెలిచే అవకాశాలే లేదన్నట్టు. మరి పోనీ ముందే క్యాండిడేచర్ ప్రకటించుకొని ప్రచారం చేశారంటే అట్లా లేదు. అందరికంటే చివరిగా ప్రకటించబడిన అభ్యర్థిత్వం ఆయనది. ఇక్కడ బండి గెలుపు కోసం ఏమన్నా మీ పార్టీ ప్రయత్నం చేసిందా? కాదు, సహజంగానే బండి సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ స్టార్. ఆయన స్వయం ప్రకాశకంగా ఉండే వ్యక్తి. ఆయన తన ఓన్ అగ్రెసివ్ బిహేవియర్ ద్వారా ఆయన తన ఓన్ మెథడాలజీనే గెలిచినాడు. తర్వాత ఆయనకి బీజేపీ పార్టీ అన్యాయం చేసింది అన్నటువంటి భావన కూడా ఒకటి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ఎంతో డెవలప్మెంట్ చేసిన తర్వాత చివరికి పంట నూర్చుకునే టైంలో కిషన్ రెడ్డిని తీసుకువచ్చేసేసి సంజయ్ని పక్కకు పెట్టినారు. మళ్ళీ కిషన్ రెడ్డిని మంత్రిగా ఉంచుతూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇచ్చినారు. బీసీలకు ఇది అన్యాయం జరిగింది అనేటువంటి ఒక సానుభూతి కూడా ఆయనకు జోడించబడ్డది. తర్వాత అయితే బీఆర్ఎస్ని వ్యతిరేకించడంలో, బీఆర్ఎస్ మీద యుద్ధం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందుండి పోట్లాడిన వ్యక్తి సంజయ్. కాబట్టి ఈ బీఆర్ఎస్ అరాచకాలను అంటగట్టడంలో, వాటిని బహిర్గతం చేయడంలో ఆయన రోల్ని అప్రిషియేట్ చేసేసి ఆయన క్యాండిడేచర్కి పడ్డ ఓట్లుగానే గ్రహించాలి తప్ప దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు లోపాయకారిగా ఆయనను గెలిపించారని అనుకోవడానికి వెళ్ళలేదు. సార్, నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నప్పుడు కూడా అన్నిటి దగ్గరనేమో మోదీ కోసం అభ్యర్థులకు ఓటేస్తామని చెప్పినారు. ఇక్కడ మా బండి సంజయ్ ఉండాల్సిందే, మోదీ ఉండాల్సింది. మా బండి అన్నారు. నేను కరీంనగర్లో మాకు పోవాలంటే, నేను మా ఊరికి పోవాలంటే కంపల్సరీగా ఐ హావ్ టు మేక్ ఎ స్టాప్ ఓవర్ ఇన్ కరీంనగర్. కంపల్సరీ మొదటి నుంచి కూడా కరీంనగర్లో నాకు కొద్దిగా క్లోజ్ రిలేషన్స్, ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు. కంపల్సరీగా నేను అక్కడ ఆగి అరగంట 45 minutes స్పెండ్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపోతానుగా. అసలు బండిని ఓన్ చేసుకున్నారు, మా బండి అని అన్నారు. ఈ వినోద్ కుమార్ విషయంలో కూడా ఈడంతా ఊతుగాడు, వేస్ట్ గాడు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందిన వ్యక్తిగా ఇతన్ని గ్రహించినారు. ఆటోమేటిక్గా థర్డ్ ప్లేస్. మెదక్ పార్లమెంట్ పరిధి సార్ ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తారు. ఏమేమి వెంకటరామరెడ్డి చరిత్ర మీకు తెలిసే ఉంటుంది, స్పెషల్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు. నీలం మధు ముదిరాజుకి ఇచ్చిర్రు సార్. అంటే ఐ వుడ్ ప్రిఫర్ నీలం టు విన్. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, మంచివాడు, ఏదో రకంగా మా పార్టీలో చేరినాడు. కొద్దిగా లాంగ్ టైం తీసుకున్నాడు అనవసరంగా. అసలు అతను బీఎస్పీకి పోయి అది ఇది అంతా చేయకుండా, ఆ అసెంబ్లీ టికెట్లప్పుడు ఆ గొడవలు పడకుండా, పార్టీ అధినాయక తిట్టకుండా, ఆయన వేరే పార్టీలకు పోయి కంటెస్ట్ చేయకుండా, అదంతా ఏం చేయకుండా అప్పటికి ఆగిపోయి, ఆ సందర్భంలో ఆయన టికెట్ రానప్పుడు టికెట్ డిక్లేర్ చేసి తర్వాత చేంజ్ అయింది కదా, ఇది కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినారు కదా, అప్పుడు కొద్దిగా సైలెంట్గా ఉండి సీనియర్ నాయకులకు గౌరవం ఇచ్చి అట్లనే ఉంటే ఇంకా ఎక్కువ మంచి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అతను చూపెట్టగలిగేవాడు. కానీ కొద్దిగా వేరే రకం జరిగింది. తర్వాత మెదక్ లోపల చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు అవ్వడం వల్ల ఏదో రకంగా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు బీసీ లీడర్షిప్ని ఎదగనియరు. అవసరం అనుకుంటే వీళ్ళిద్దరు ఒకటైనా కానీ మదిని బొంద పెడతారు. అట్లా ఏదైనా సాబటేజ్ జరుగుతుంది తప్ప అదర్వైజ్ ఇఫ్ గివెన్ టు మీ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ ప్రిఫర్ నీలం మధు టు బి ది ఎంపీ. కానీ ఏ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది మీకు? నాకు తెలిసేసి నేను అనుకుంటా మధు వర్సెస్ బీజేపీ ఉంటుంది, రఘునందన్కే ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ సో. బీజేపీ కూడా బాగానే స్ప్రెడ్ అయ్యింది. నీలం మధు గెలవాలంటే బీసీలు ఏకం కావాలి కానీ అయినట్టు కనపట్లేదు. ఎందుకు అదొక దురదృష్టం ఏంటంటే ఈ బీసీలలో అనైక్యత అనేది వాళ్ళ నరాల్లో ఉందబ్బా. ఒక బీసీ ఎదిగితే ఇంకో బీసీ ఇష్టపడట్లేదు. ఇది ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి. మీ ఖాతాలో వేసుకోవచ్చు అంటారా, ఆప్షన్లో పెట్టుకోవాలి? అంటే 60% మా ఖాతాలో వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకవేళ నీలం మధు గెలిచి ఇక్కడ బీసీలు గెలిచినట్టే. ఎస్, 100%. లేకపోతే ఇక బీసీలు సపరేట్గా నోరు మూసుకుంటే ఓకే బెస్ట్. ఇక మళ్ళా బీసీ వాదము అది ఇది సొళ్ళ మాటలు ఓన్లీ ఎన్నికలప్పుడే మాట్లాడద్దు. చేవేళ పార్లమెంట్ పరిధిలో నిర్వివాదంగా కొండ, ఇంకా దాంట్లో పెద్ద చెప్పేది లేదు, తొప్పలే. 99.9% కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఒకవేళ ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. ఈ రంజిత్ రెడ్డి అవకాశవాదాన్ని ఇష్టపడలేదు, ఎవ్వడు కూడా ఇష్టపడలేదు. ఈ దళారీ వ్యవస్థ, ఈ కొడుగుడ్లు ఇదంతా థర్డ్ క్లాస్ అనిపించింది. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ ఒక ద్రోహి అబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చినాక టికెట్ తీసుకొని నేను బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రికి ఆనాడే చెప్పేది ఉండే, నేను కంటెస్ట్ చేయను, నాకు టికెట్ వద్దు, నీ బీఫామ్ వద్దు అని చెప్పి అప్పుడే పక్కకు తప్పుకుంటే బాగుండేది. అటు బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఒప్పించినాడు, నిజంగానే నేను కంటెస్ట్ చేస్తున్నా అది ఇది, ఈవెన్ మౌనంగా ఉన్న అర్ధాంగీకారంగానే భావించవచ్చు. అక్కడ టికెట్ తీసుకొని ఆ టికెట్ నువ్వు కేసీఆర్కి ముఖం మీద వారేసేసి ఈ పార్టీలో చేరి ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ చేవళ్ళ నుంచి తను కంటెస్ట్ చేయడాన్ని ఎవరు జనాలు హర్షించలేదు. కాంగ్రెస్ నాయకులకైతే అది అసలే నచ్చలేదు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో తిరిగినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు చాలామంది అన్నారు, మొన్న మా గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారిని ఒడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసిండు. అవును, మరి మా ప్రసాద్ అన్నని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి మేము ఈయన ఓడగొట్టాలని కూడా అసలు ఈవెన్ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రంజిత్ రెడ్డి గెలవడానికి ఇష్టపడతారు నేను అనుకోను. ఇప్పుడు మా స్పీకర్ గారికి కూడా సహజంగా ఈయన గెలవాలని ఉంటుందా? ఆయన కంట్లో వేలు పెట్టిన ఆయన కదా ఈయన, ఎట్లా ఇష్టపడతారు చెప్పండి? సో ఇట్లాంటి అరాచకపు నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణాలు. సో ఇక్కడ కొండా గెలుస్తాడు 100%, 90%. ఈ బీసీ అసలు ఆయన నాన్ ఫ్యాక్టర్. కేసీఆర్ బలి చేసినట్టేనా టికెట్? చాలా 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 అసలు అంటే నిజంగా అయితే ఆయన సహజంగా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో లేక ఏజ్ పాయింట్ ఆయన ఎక్కువ మొబిలిటీ లేకపోయింది, ఆయన పెద్దగా ఏం కొండా గెలిచాడు ఇక్కడ నుంచి అని థర్డ్ ప్లేస్ అయినా అంతే 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 అంతే. సో భువనగిరి పార్లమెంట్ పరిధి, సో ఇది మా నియోజకవర్గం సార్. ఇది ఇద్దరు ఎవరు కొండా బ్రదర్ మన వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క రోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధిగా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. మీరు పొరపాటున కూడా చామల కిరణ్ గెలవాలని కోమటిరెడ్డి రాజు కోరుకుంటారా సార్? కోరుకోరు, ఈవెన్ నేను కూడా కోరుతాను పర్సనల్గా. ఈవెన్ ఐ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు విన్. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటుకు పోయే వ్యక్తికి ఒక స్థాయి ఉండాలండి. ఒక పార్లమెంటులో ఉండాలనుకున్నప్పుడు ఒక పర్సనాలిటీ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి, కొంత సర్వీస్ ఓరియంటెడ్నెస్ ఉండాలి. ఈ పొలిటికల్ మ్యానిపులేషన్స్ చేసి టికెట్లు సంపాదించి ఇదేదో లాస్ట్కు ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్న టికెట్ లాగే భావించినందు తప్ప దాంట్లో ఎక్కడ కూడా అంటే సేవాభావంతో టికెట్ సంపాదించుకున్నది కనపడలే. బుర్ర నరసింహ గౌడ్ గారికి ఒక ఇమేజ్ ఉంది, ఒక కామ్ పర్సన్, ఒక ధర్మరాజు లాగా తను అన్ని రకాలుగా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్కి ఈయనే పార్లమెంట్ మెంబర్గా ఉంటేనే వాళ్ళకి సూటబుల్, వాళ్ళ హెజ్మనీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. అదర్వైజ్ ఇఫ్ దిస్ మ్యాన్ బికమ్స్ ఇండైరెక్ట్లీ దే విల్ బి క్రియేటింగ్ ఎ నిచ్ ఫర్ ప్రాబ్లమ్స్ టు దేర్ ఓన్ లీడర్షిప్. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి అంటే టు మై అండర్స్టాండింగ్ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మీరు అభ్యర్థి ముఖం చూడకండి మా ముఖం చూసి ఓటేయండి అంటే, సో ఇదేం రాజకీయం సార్? మరి ఆయన ముఖం చెప్తే ఓట్లు పడదని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఈ చామల కిరణ్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు. అవును, ఇప్పుడు ఈయనకు టికెట్ ఇచ్చి అభ్యర్థిగా పెట్టింటే కోమటిరెడ్డి బ్రదర్స్కి చెక్ పెట్టి అంతేకాదు ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ సపోర్ట్ పొందడానికని నా తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మాట వరకు మాట్లాడినాడు అని అంటే తన పరిధులు దాటి మాట్లాడినాడు. ఆయన తదనంతరం ఎవరు ముఖ్యమంత్రి ఉండాలా అనే విషయాన్ని పార్టీ అధిష్టానం వరకు నిర్ణయిస్తే ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. ఈయనెవరు? ఎందుకు ఆ మాట అన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి? గ్రహించి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు? ఎందుకు గ్రహించాడు? సీజన్డ్ పాలిటిషియన్. వై డూ థింక్ దట్ ఈ సీనియర్ ఎనఫ్, ఈ నోస్ ది కాంగ్రెస్ కల్చర్. ఆయన ఏం డిఫెక్టర్ కాదు, ఆ పార్టీలోంచి ఈ పార్టీలలోకి జంపులు చేసిన వాడు కాదు, కుప్పిగంతులు వేసిన వాడు కాదు. పార్టీని నమ్ముకొని యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఎదిగిన వ్యక్తి. ఆయన ఆ మాత్రం రాజకీయాలు అర్థం చేసుకోడా? ఈవెన్ రాజగోపాల్ రెడ్డి ఆల్సో వుడ్ హావ్ అండర్స్టూడ్ ఆల్ దిస్. కాబట్టి ఐ డోంట్ థింక్ దే హావ్ ఎక్స్టెండెడ్ హోల్ హార్టెడ్ సపోర్ట్. ఆయన వాళ్ళు సపోర్ట్ చేసిన ఈయన అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఇష్టపడరు అబ్బా. అంతే అంటారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఇప్పుడు ఎదురుగాలి వస్తుంటే దానికి వాళ్ళు ఏం చేస్తారు? సో మీ అంచనా ఇక్కడ బూర బయటపడే అవకాశం ఉంది? 90% ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ బీసీ బలైనట్టేనా? బీఆర్ఎస్ బీసీ అసలు బీఆర్ఎస్ వాళ్ళు బీసీలకు టికెట్లు ఇవ్వడము కేవలము బీసీ ఓట్ బ్యాంక్ తమ పార్టీ నుంచి పోవద్దు అన్నటువంటి దృక్పథంతో ఇచ్చిందే తప్ప బీసీ అభ్యర్థులు గెలవాలన్న ఉద్దేశంతో ఇచ్చింది కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇంత ప్రాధాన్యత బీసీలకి ఇవ్వలేదు వాళ్ళు. ఇది కేవలం రాజకీయ అవకాశవాదం. బీసీలకి బీఆర్ఎస్ ఎక్కువ టికెట్లు ఇవ్వడం అనేది కేసీఆర్ యొక్క కుటిల నీతికి దర్పణమే తప్ప బీసీల పట్ల సహజంగా ఉన్న
ప్రేమ కాదు. అసలు జనరల్ సీట్స్ ఉన్న ప్రతి చోట ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కాకుండా మిగిలిన ప్రతి ప్లేస్లో ఎక్కడెక్కడైతే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి ఉంటే వాడిని కింద ఎక్కడో బాటంలో ఉన్నా కానీ వాడిని పైకి తీసుకొచ్చి వానికి టికెట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపించినారు. ఈవెన్ ప్రతిపక్షాలలో కూడా వాళ్ళ కులం వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత మద్దతు ఇచ్చి గెలిపించినారు అన్నారా. కానీ వాళ్ళు ఎప్పుడు బీసీలకు సపోర్ట్ ఇచ్చిన సందర్భం లేదు. ఈ ఖమ్మం పార్లమెంట్ మీ ఖాతాలో వేసుకోవచ్చా అని అంటున్నారు. మరి ఐ డోంట్ నో. ఇక్కడ కూడా డౌటే అనిపిస్తుంది సార్ మీకు? కాదు, అసలు అంటే ఖమ్మం ఒరిజినల్గా అయితే కాంగ్రెస్ బ్యాస్టెన్, కానీ మరి చెప్పలేము. అక్కడ నామనాగేశ్వరరావు కూడా అంత సింపుల్ వ్యక్తి ఏం కాకపోవచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. ఖమ్మం గెలుస్తుందనే అనుకుంటున్నాను కాంగ్రెస్. మీ ఖాతాలో వేసుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని ఫైట్ చేసినట్టుగా అందరినీ ఒక దీంట్లో ఉన్నాడు అనేటువంటి ఒక మాట అయితే విన్నాను. నేను ఖమ్మంకి అయితే పోలేదు ఈసారి ఎన్నికల సందర్భంలో. లాస్ట్ టైం అంతకుముందు టైం పోయినాను, కానీ ఈసారి నాకు ఖమ్మం పోయే అవకాశం రాలేదు. కాబట్టి ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ హోప్ కాంగ్రెస్ విల్ విన్. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పొంగులేటి ఓడిపోయినట్టేగా? ఓడిపోయినట్టే, ఇంకా ఆయనకు ఫేసే ఉంటుంది. ఓకే, సో ఇది మీ ఖాతాలో వేసుకోమంటారు. వరంగల్లో సార్, వరంగల్లో మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ని కేసీఆర్ ముఖం మీద కొట్టంగానే మీ వాళ్ళు ప్రేమతోటి టికెట్ ఇచ్చారు కడియం కావ్యకు. ఇక ఈ దీని గురించి లెస్సెడ్ ద బెటర్ ఏనరా. మీరు ఎవరికన్నా వేసుకోండి, నాకు అభ్యంతరం ఏనరా. అక్కడ అందరూ ఒకళ్ళకంటే ఒకళ్ళు మించిన వాళ్ళు, ఒకళ్ళకంటే ఒకళ్ళు మించిన వాళ్ళు, అవకాశ రాజకీయాలకు మూర్తి భవించిన వ్యక్తులు. ఆ లాస్ట్ అతను బీఆర్ఎస్ తరఫున నిలబెట్టిన వ్యక్తి పాపం ఇప్పుడు బాలికా బక్రా వైస్ చైర్మన్ అతను తీసుకువచ్చి అక్కడ పెట్టినారు. పెద్ద అది ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఏదన్నా మ్యానిపులేషన్ జరిగి కడియం కావ్య వచ్చినా మనం అంత పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆరు రమేష్ చరిత్ర కూడా గంతే గొప్పది. కంపారిటివ్లీ భూ కబ్జాదారుడు అది ఇది అన్నీ ఉన్నాయి. ఈమె ఒక మహిళ డాక్టర్ కాబట్టి కడియం శ్రీహరి అనే కూతురు అనే ఒక నెగటివ్ ఫీలింగ్ తప్ప అదర్వైజ్ కావ్య డజంట్ హ్యావ్ ఎనీ నెగటివ్ ఇంపాక్ట్. ఆమె పర్లేదు, రైట్ ఆర్ రాంగ్, కొత్త ఫేసు, ఒక ప్రొఫెషనల్ కాబట్టి ఆమె వైపు మొగ్గు చూపెట్టినా జనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ అదర్వైజ్ ఒకవేళ ఆమె అంటూ ఓడిపోతే కేవలం కడియం శ్రీహరి కూతురు అయినందుకే ఓడిపోతుంది. తర్వాత ఆమె లాస్ట్ మినిట్ లోపల పార్టీ టికెట్ను కేసీఆర్ ముఖం మీద పడేసి వచ్చినందుకు చేసినారు. తర్వాత నాకు తెలిసిన మేరకు బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఈమెను ఓడించాలన్న ఉద్దేశంతో పూర్తిగా తమ ఓట్లను బీజేపీకి బదలాయించినారు. ఈ రమేష్ మనోడే కదా, రేపటి రోజున అవసరం పడితే మనకు ఉపయోగపడతాడు అనే యాంగిల్ కూడా వాళ్ళలో ఉండుంటుందేమో నా అనుమానం. సో ఇది చెప్పలేము ఇక. ఓకే, మహబూబాబాద్ సార్, ఇది మీ ఖాతాలో వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. బలరాం నాయక్ ఈవెన్ అదర్వైజ్ ఇస్ ఎ వెరీ గుడ్ క్యాండిడేట్ అండ్ మిగతా వాళ్ళంతా ఊత్ క్యాండిడేట్లు, వాళ్ళకి పెద్ద ఏం లేదు. సీతారాం నాయక్ అయితే ఉతుతుంది, సూపర్ఫిషియల్ ఫెలో. ఇక ఈమె అయితే ఆల్రెడీ చాలా అప్రతిష్ట పాలైంది. తర్వాత బీఆర్ఎస్ని అప్పుడే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయరు. తర్వాత రేపు కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే, గతంలో ఆయన మంత్రిగా ఉండే బలరాం నాయక్ మళ్ళీ మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా కాలం నుంచి పార్టీలోనే ఉన్న వ్యక్తి, పార్టీ సిద్ధాంతాలకి అంకితమైన వ్యక్తి కాబట్టి ఆయనకి ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇది మీ ఖాతాలో వేసుకోవచ్చు. ఎస్. జహీరాబాద్ సార్, ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తున్నారు. సురేష్ కుమార్ షెట్కర్, గాలి అనిల్ కుమార్, బీబీ పాటిల్. మీకు తెలుసు కదండి అక్కడ జరిగిన వ్యవహారాలన్నీ. కూడా బీబీ ఆయనకే పోతేమో, బీజేపీ ఖాతాలకే పోతా వచ్చు అనుకుంటా. ఐ థింక్ సో. హైదరాబాద్ కూడా నాకు ఐ డోంట్ థింక్ ఎనీ ఛాన్స్ ఏదో కనపడలేదు. బట్ దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ నాకు అంతగా లేదు. అంటే నేను కూడా జనరల్గా పత్రికలలో వచ్చిన వ్యవహారాలు వాళ్ళ వీళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి ఆధారపడింది. ఇది ఏది జరిగినా కానీ మోడీ యొక్క తోటి ఆటో ఇటో జరగాలి అంతే. ఓకే, నాగర్ కర్నూలు సార్, సిట్టింగ్ ఎంపీ వాళ్ళ కొడుకు పోటీ చేసిండు. సో బహుజనవాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో మీ మల్లు రవి. నాకు తెలిసి ఇక్కడ బీజేపీ వైపు పోతుందేమో అని అనిపిస్తుంది. నాగర్ కర్నూలు బీజేపీ అని చెప్పి చాలామంది చెప్పగా విన్నా. అంటే నేను లాస్ట్ టైం అయితే జూపల్లి కృష్ణారావు గారితో దాదాపు ఆ నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన, వారితో పాటే నేను ఉంటిని చాలా సందర్భాలలో. నాకు అనిపిస్తుంది అది బీజేపీ వైపు పోద్దేమో, యువకుడు. తర్వాత ప్రవీణ్ కుమార్ ఎందుకో సమ్హౌ ఈస్ నాట్ బీయింగ్ యాక్సెప్టెడ్. అంటే ఆయనకు బీఆర్ఎస్లో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిన సందర్భం కనబడలేదు. ఎందుకంటే ఇంకా కూడా ఆయన బీఆర్ఎస్ భావజాలంలో ఇమడలేకపోతా ఉన్నాడు. అంటే ఈయన తన ధోరణి
పెద్ద దొర తాత రెండో దొర ఈయన అన్నట్టు కనబడతాడు. కాబట్టి అంతంతగానే ఉంది. సో మీ మల్లు రవికి డౌటేనా? ఐ థింక్ సో. మల్లు రవి గారి గురించి అంత పెద్దగా అక్కడెక్కడ ప్రజల్లో అయితే అట్లా కనపడలేదు. ఎంపీగా పనిచేసింది కదా సార్ గతంలో? పనిచేసినాడు కానీ ఇక వయోవృద్ధుడైనాడు, అది ఇది రకరకాల కారణాలు అండి. ఇప్పుడు ప్రజల మధ్యలో మంచి పేరు ఉంది. లాబింగ్ ఇన్ ఢిల్లీ అండ్ గెటింగ్ ఎ టికెట్ ఈస్ డిఫరెంట్. తర్వాత ఆల్రెడీ ఒక పదవి ఉండే, ఆ పదవిని యాక్సెప్ట్ చేసి అందులో చేరి ఆ పదవికి నాకు వద్దు, నాకు ఎంపీ టికెటే కావాలా అని పోటీ పడి తెచ్చుకున్నారు. తర్వాత ఈ మాదిగలకి జరిగిన అన్యాయం విషయంలో ఈ రెండు ఫ్యామిలీస్ బాగా ఎఫెక్ట్ అయినాయి. ఏది మల్లు భట్టి విక్రమార్క వాళ్ళ ఫ్యామిలీ, అటు మా వివేక్ ఫ్యామిలీ. వీళ్ళు ఏంటంటే అసలు మా మాదిగలకు అవకాశం లేకుండా చేసినారు అనేటువంటి భావన కూడా ఒకటి ఉంది. ఈ మాదిగల ఓట్లు దాదాపుగా ఏకపక్షంగానే అవి బీజేపీ వైపు పోయినాయి. అది కూడా ఒక అడ్వాంటేజ్. ఆయన మొదటి నుంచే అంతే, ఆయన అంతే. ఈజ్ ఓన్లీ రాజకీయంగా ఆత్మహత్య అంటారు కదా, పేపర్ టైగర్ అంతే, ఏం లేదు. ఆయన యాక్సెప్టబిలిటీ ఏం లేదు. ఆయన ఇంకా కూడా అంటే ప్రజలు ఇప్పుడు దళితవాదము అనే దాన్ని నెత్తికెత్తుకొని బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పి కేసీఆర్ని నానా బూతులు తిట్టి రకరకాల దొరల యొక్క దౌర్జన్యాల గురించి హైలైట్ చేసేసి కేసీఆర్ వల్ల దళితులకు ఎంత అన్యాయం జరిగిందని అసలు నొక్కి వక్కాణించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంత తొందరగా అంటే సినిమా యాక్టర్లు కూడా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి పోయి సేమ్ డైలాగులు కొట్టలేరు. ఇప్పుడు 5 పాత్ర టైం తీసుకుంటారు. ఇప్పుడు 5 పాత్రలు నటించిన ఎన్టీ రామారావు గారు కూడా ఇంత తొందరగా మారలేకపోయినారు. సికింద్రాబాద్ మీరు ఓపెన్ గానే చెప్పినారు, కిషన్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. దాని గురించి బెటర్ వదిలేటనా? 100% కిషన్ రెడ్డి గెలుస్తారు. ఏమో ఇక మీరు మీ నిర్ణయానికి వదిలేటనా? మీరు ముందే చెప్పారు సార్, అభ్యర్థిని ప్రకటించగానే చెప్పినారు. అది ఇక నేను ఐఎమ్ కమిటెడ్ టు వాట్. సెకండ్ ప్లేస్ మీ పార్టీ నమ్మకం తక్కువ అంతే. ఓకే, హైదరాబాద్లో సార్ మాధవి లత సోషల్ మీడియాలో అందరు పార్టీలు కలిసి అసదుని గెలిపిస్తున్నారు. అందరు కలిసి, ఈవెన్ మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పినాడు అంత అవుతుంది. అసదుని గెలిపించడానికి ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడ్డారు. ఏనరా మాధవి లతని ఏదో పెద్ద ఇదిగా పెట్టడం ఎందుకు అంటే టు పోలరైజ్ ముస్లిం ఓట్స్. ఓకే, ఇది ఒక రకంగా మ్యాచ్ ఫిక్సింగ్. ఫైట్కి ఏమో కొట్లాడుతున్నట్టుగా కనబడినా ఇండైరెక్ట్ గా అసద్ గెలవడానికే మాధవీలత క్యాండిడేచర్ ఉపయోగపడ్డది. అంటే ఇట్ హాజ్ రాదర్ సాలిఫైడ్ విన్నారా, ఒక ముస్లిం ఓట్లన్నీ పూర్తిగా కాన్సన్ట్రేట్ అయినాయి. ఓకే, పోలరైజ్ అయిపోయినాయి మొత్తంగా. ఇప్పుడు మీ ఫిరోజ్ ఖాన్ అన్నాడు సార్, మా కాంగ్రెస్ పార్టీ కూడా అసదుద్దీన్ గెలవాలనే కోరుకుంటుందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి, అంటే ఆయనే డిక్లేర్ చేశాడు కదా, ఒక్క ఈ నియోజకవర్గం తప్ప మొత్తం రాష్ట్రం అంతటా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్గ్రేట్ఫుల్ ఫర్ ది కైండ్ ఆఫ్ గెస్చర్ దట్ హీ హస్ షోన్. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ ఆర్ వాలంటీర్లీ ఆర్ అన్వాలంటీర్లీ ఆర్ సీక్రెట్లీ డిస్క్రీట్లీ సపోర్టెడ్ హిస్ క్యాండిడేట్. ఇక్కడ ఫిరోజ్ ఖాన్కి ఇస్తే ఏమన్నా టఫ్ ఫైట్ ఉంటుండేనా? ఇక అది ఊహాజనితమైన ప్రశ్న. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఎందుకు తీసుకురావాలి ఇందులోకి? ఫిరోజ్ ఖాన్కి ఇప్పుడు కాదు, ఎప్పుడు అవకాశం రాదు. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. కాంగ్రెస్లో ఫిరోజ్ ఖాన్కి అవకాశం రానివ్వరు, అస్సలు రానివ్వరు. ముఖ్యంగా మజ్లిస్ వాళ్ళైతే ఫిరోజ్ ఖాన్ని ఓర్వరు. తర్వాత అక్కడ బోగస్ ఓటర్ల ఏరివైతే జరగదు, అక్కడ ఫిరోజ్ ఖాన్కి భవిష్యత్తు లేదు. ఫిరోజ్ ఖాన్ ఎప్పుడైనా రేపు వేరే ఏదన్నా పార్టీలోకి పోతే ఆ పార్టీలలోంచి ఆయన ఏమైనా ఎదుగుతాడు తప్ప కాంగ్రెస్ పార్టీ లోపల ఆయనకి భవిష్యత్తు శూన్యము. ఓకే, ఆదిలాబాద్ సార్, ఆదిలాబాద్లో మా పాత సహచరులు, అది ఒకప్పటి మా ఉమ్మడి జిల్లా కదా, అక్కడ నేను చాలా మంది మిత్రులతో మాట్లాడితే బీజేపీకే అనుకూలంగా 19లో మోడీ వేవ్ లేనప్పుడు ఇక్కడ నుంచి స్వయం బాపురావు గెలిచిండు. అది టికెట్ ఇవ్వలే కదా, ఏమైనా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఏముంటది? ఏం లేదు. నగేష్ కూడా అసలు మంచి పాపులర్ లీడరే, చాలాసార్లు గెలిచినాడు. రైట్ ఫ్రమ్ టీడీపీ కాలం నుంచి నగేష్ ఐ నో హిమ్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైం. నగేష్కి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి, బ్రైట్ కనబడుతున్నాయి. మీరు సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా? అదిగా వదిలేడు గెలిచేవాళ్ళు. మీ నియోజకవర్గం వచ్చింది, మీ పార్లమెంట్ పరిధి పెద్ద. సరే, ఇక్కడ వంశీ తప్పులేదు సార్.
వంశీ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాండిడేట్ యాజ్ ఎ యంగ్స్టర్, క్లీన్ ఇమేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ హిమ్. ఆయనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఒకటి కుటుంబ నేపథ్యం అని, అంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ పెద్ద నాన్న ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండగా ఇంకా ఈయనకు టికెట్ ఎందుకు ఇవ్వాలా అనేది ఒక కొంత లొల్లి జరిగింది. రెండోది మాదిగలకి అవకాశం ఇవ్వకపోవడం అనే దానికి ఇటు మందకృష్ణతో సహా అందరూ కూడా ఈ రెండు కుటుంబాల మీద అటాక్ చేసినారు. ఏది గడ్డం వివేక్ వాళ్ళ కుటుంబం మీద, అటు మల్లు బట్టి విక్రమార్క ఫ్యామిలీ మీద. సో అట్లా కొంత సమస్యలు ఏర్పడినాయి. బట్ గివెన్ ఏ ఛాన్స్ నాకైతే వంశీ గెలుస్తాడని ఉంది. నేను వంశీ ఓడతాడని నేను ఊహించలేదు. కాకపోతే మెజారిటీ తగ్గుద్దేమో అని నా ఆలోచన. ఎందుకంటే చాలా చోట్ల ఈసారి ఏమైందంటే ఈ పార్టీ ఫిరాయింపులతోని దాదాపు చాలా నియోజకవర్గాలలో ఈ బీఆర్ఎస్ వాళ్ళ పెత్తనం ఎక్కువైంది. మా నియోజకవర్గంలో అయితే ముఖ్యంగా మా ఎమ్మెల్యే చుట్టూ అంతా వాళ్ళే, ఆ గ్యాంగే తిరిగినారు. సహజంగా పార్టీనితో పాటు ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు అందరినీ సంహవ్ దేవర్ కెప్ట్ అసైడ్. వాళ్ళ పట్ల ఏమాత్రము గౌరవ మర్యాదలు అనేది చూపట్లేదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నమే చేయలేదు. తర్వాత ఎమ్మెల్యే గారికి ఒక కాన్ఫిడెన్స్ ఉండింది అనమాట, ఈ వీళ్ళు అయితేనే బాగా పార్టీని చేస్తారు, పార్టీకి టికెట్లు ఓట్లు సంపాదిస్తారు అనే భావన ప్రదర్శించినాడు. అట్లా కొంత డ్యామేజ్ జరిగింది. ఓకే, సో ఇది మీ ఖాతాలో వేసుకోవచ్చు, మెజారిటీ తగ్గుతుంది కానీ కాంగ్రెస్ ఖాతాలో. ఐ థింక్ సో అంతే. ఓకే, మహబూబ్ నగర్ సార్ కష్టం, కాంగ్రెస్ పార్టీ కష్టం. అక్కడ డీకే అరుణ రావచ్చు సార్. మీ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి లాగా సార్ అంటే అట్లా కాదు, పాపం ఆయనకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఢిల్లీలోనే ఉండేది ఎక్కువ. బెస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఈజ్ స్పెంట్ ఇన్ ఢిల్లీ. ఈ డజంట్ హ్యావ్ రూట్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్, అంటే ప్రజలలో ఎంబేడ్ అయ్యలేడు. ఎట్లయితే అరుణ అయితే ఎట్లయితే జిల్లాకే పరిమితమై జిల్లాలోనే పనిచేస్తూ, ఒకవేళ పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆమె జిల్లా నాయకురాలుగానే ప్రవర్తించింది ఎప్పుడు. తర్వాత టికెట్ కోసం అట్లానే కృషి చేసింది. తర్వాత బీఆర్ఎస్ మీద కొట్లాట అట్లానే కొట్లాడింది, కాంగ్రెస్ మీద అట్లనే కొట్లాడింది, వోకల్గా ఉంది. దానికి తోడు ఆమెకు సింపతి వచ్చేలాగా మా ముఖ్యమంత్రి ఆమె పట్ల వాడిన పదజాలం, ఒక మహిళని చూడకుండా ఆమె పట్ల అంత దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేకుండే కొద్దిగా హుందాగా మాట్లాడింది. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి పరుష పదజాలం యొక్క అవసరం లేదు, ప్రత్యర్థులను విమర్శించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి మొత్తానికి దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని వ్యవహరించినట్టే కనపడింది. కానీ ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే మరి రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే కదా సార్. సరిగా అవన్నీ నేను అన్నాను సార్. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో ఓడిపోయినా అది ఆయనకే దెబ్బ. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఈ ఎలక్షన్స్ నా యొక్క ప్రభుత్వం మీద రెఫరెండం అని అన్నాడు. కాబట్టి ఇది ఏది జరిగినా కానీ అంటే ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినా అది రేవంత్ రెడ్డి గారి ఖాతాలోనే వేయాలి. కానీ కొంత ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈయన సొంత జిల్లా కాబట్టి. అదంతా ఏముంటుంది సార్, అంటే మీ కోమారెడ్డి వెంకరెడ్డికి లేకపోతే కొంతమంది వాళ్ళకి మాట్లాడుకోనికి అవకాశం. సార్ ఒక క్వశ్చన్ చెప్పన్నా, నాయకత్వం వీక్ అయితే అందరూ షేర్లు అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో పగ్గాలు ఉన్నంత వరకు, ఆయన నాయకత్వం బలంగా ఉన్నంత వరకు అసమ్మతివాదులు ఎవరు నోరు విప్పరు. ఇది కాంగ్రెస్ కల్చర్. ఒకవేళ ఎన్నికల్లో రిజల్ట్స్ కొంత అటు ఇటు వస్తే రేపటి నుంచి నేను ఈరోజు మాట్లాడిన మాటలు చాలా తక్కువ, రేపు అంటే ఈయన నాయకత్వం పట్ల కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి వల్లనే నాశనమైంది, ఈయన ఒంటెద్దు పోకడలనే సర్వనాశనమైంది, ఈయన మేము చెప్పినా మా మాట వినలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని ఈయన చుట్టూ ఉన్న వాళ్ళే ముందు ఈయన తిడతారు సార్. ఈయన చుట్టూ ఒక ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా, పచ్చి అవకాశవాదులు ఉన్నారు. క్షణం కూడా ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారి మీద దండయాత్ర చేసే టీం ఎక్కడో లేరు, ఈయన చుట్టే ఉన్నారు, పక్కనే ఉన్నారు. సో ఇది బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చు అంటారు 90%. సో ఓకే, మల్కాజ్గిరి సార్ ఏదానికి చెప్పుడు ఎందుకు సార్, అసలు ఆమె అసలు షీ వాజ్ నెవర్ సీన్ ఎనీవేర్. ఇదైతే సిటీలో మనం ఉంది, అసలు సిటీలో ఇంత అర్బన్ ప్లేస్లో మరీ పూర్తిగా ఆమెను తీసుకొచ్చి పెడితే ఆమె అవుట్ సైడరు, షీ హ్యాస్ నో రోల్ వాట్స్ ఎవర్. సేవల నుంచి పోటీ చేస్తే కొంత టైట్ ఉంటుండే కదా సార్. అక్కడ కూడా ఏముండే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసినా షీఈస్ జస్ట్ ఏ హౌస్ వైఫ్. షీఈస్ నెవర్ నోన్ టు హ్యావ్ బీన్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఆమె ఏందండి సంబడీస్ వైఫ్, ఏ హౌస్ వైఫ్. కేసీఆర్ యొక్క నియంత్రిత ధోరణులకు తగ్గట్టుగా ఉండేది, చెప్పిన మాట వినేది కాబట్టి ఆమెకి ఇచ్చినారు అంతే. ఆమె రాజకీయ నేపథ్యం ఏంటి,
ప్రజలలో 10 నిమిషాలు మాట్లాడతా. ఆమెను క్వశ్చన్ అవర్లో చూశాను, తర్వాత వేరే ఇంటర్వ్యూలో చూసినాను. ఆమె ఎంత రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడిందంటే ఆమెను లోక్సభకు పంపడం అని అంటే ఇంకా మరి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసినట్టే. ఎందుకు సార్ ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వేరే నాయకులు లేడా? ఎందుకు లేరు? బొచ్చాడంతమంది ఉంటారు. ఈటలను గెలిపించడానికి ఏమన్నా తాండూరు నుంచి తీసుకొచ్చిరా? ఆ మాట నేను ఆల్రెడీ చెప్పిన కాబట్టి ఇక నేను దాని గురించి మళ్ళీ మాట్లాడు. సో ఈటల భారీ మెజారిటీ ఈ నియోజకవర్గాలలో కూడా బీజేపీకి లోపాయకారిగా సపోర్ట్ చేసినట్టే. ఈ అభ్యర్థుల యొక్క ఎన్నికనే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ వీల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సపోర్టు బీజేపీ క్యాండిడేట్స్ అంతే. సో ఈటలకి మీ అంచనా మంచి మెజార్టీతో రావచ్చు, వస్తాడని నేను ఊహిస్తున్నా. రావాలి కూడా. ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, చాలాసార్లు రాష్ట్ర శాసనసభలో పనిచేసినాడు, ప్రతిపక్ష నాయకుడు హోదాలో పనిచేసినాడు, మాజీ మంత్రి, అన్నిటికీ తోడు కొంత సంయమనంతో ఉండే వ్యక్తి. ఇక మరి ఆయనని పార్లమెంట్కి పంపకుంటే వీళ్ళని పంపిస్తారా? కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పక్క పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకోవడం కరెక్టేనా సార్? సార్ ఇక్కడ ఒక విషయం చెప్పన్నా, మంచి చెడ్డలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, నేను ఓటు వేయలేదు, నేను ఆయనకు మద్దతు ప్రకటించలేదు, ఆయన తరఫున ప్రచారం చేయలేదు. నన్ను ప్రజాస్వామ్యంలో ఏం జరిగితే బాగుంటుందంటే మంచి అభ్యర్థులు లోక్సభకు పోతే మన రాష్ట్ర ప్రయోజనాలు ప్రొటెక్ట్ అవుతుంది. రేపు ఒకవేళ మోడీ ప్రభుత్వం ఏర్పడితే అందులో ఈటలకు ఏదైనా మంచి గణనీయమైనటువంటి ప్రాధాన్యత దొరుకుతుంది. ఆయన నేతృత్వంలో కొంత రాష్ట్రానికి మేలు జరుగుతున్న యాంగ్జైటీ తప్ప ఇదేమన్నా ఇంటర్నల్గా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసినట్ట, వాళ్ళ పార్టీ కండువా కప్పుకున్నట్ట, లేదా వాళ్ళ పార్టీకి మద్దతు తెలిపినట్టు. నేను నా ఓటు పోయి ఆయనకు వేసినా. నేను ఓటు వేసింది చెన్నూరు నియోజకవర్గంలో మా వంశీకి వేసిన, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మాది కాంగ్రెస్ పార్టీ, సహజంగా మేము కాంగ్రెస్ వాదులం కాబట్టి మా కాంగ్రెస్ అభ్యర్థి అనే ప్రేమ అభిమానాలు ఉంటాయి కాబట్టి ఎంత వాళ్ళ ఫాదర్ మా పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా చివరకు మాతో వీలైనంత మేరకు మేము మా వంశీ గెలవాలనే కృషి చేసినాం. మా వాళ్ళందరూ సార్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అది ఇదని నాకు సంబంధించిన వాళ్ళు చాలామంది నాతో మాట్లాడినా అవన్నీ వేరు, ఆ లెక్కలు తర్వాత తెచ్చుకుందాం. ఇప్పుడు మాత్రము మనం ఖచ్చితంగా పార్టీని గెలిపించుకునే వైపు ఉండాలా. ప్లస్ వంశీ యొక్క గొప్పతనం గురించి చెప్పిన, ఎందుకు వంశీ విద్యాధికుడు, యువకుడు, 4 కాలాల పాటు ఇవాళ రైట్ ఆర్ రాంగ్ కొంత అటు ఇటు జరిగినా రేపు అతనికి నేర్చుకునే అవకాశం ఉంది, అంటే ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంది. తర్వాత దిస్ ఇస్ ఎ లాంగ్ క్యారియర్ ఫర్ హిమ్, అహెడ్ ఆఫ్ హిమ్. కాబట్టి నేను ఐ వాస్ 100% డెడికేటెడ్ టు హిజ్ లీడర్షిప్. జూన్ 4th రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి సార్. సో మీరు చెప్పిన ఈ అంచనా నిజం అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా గ్రౌండ్లో తిరిగిన కాబట్టి మీరు చెప్పిందే. సో 100% అవుతుంది. సరే, ఎవడు చూసినా ఇప్పుడు అద్దంలో ఎవడు ముఖం వాడికి కనబడతాయి కదా సార్, అంతేనే కదా. మనం ఒక అద్దంలాగా పనిచేసినాం, మనం జరిగిన విషయాలు చెప్పినాం. తర్వాత రాజకీయాలలో ఎవడు కూడా 100% కరెక్ట్ కాదు విన్నారా. ఇది జరిగేటువంటి పరిణామాలు కొంతమంది ఈవెన్ సోకాల్డ్ పొలిటికల్ పండిట్స్ చెప్పినా కానీ ఇప్పుడు ఏవైతే ఈ ఎలక్షన్కు సంబంధించి ప్రొఫెసెస్ చేస్తాయో ఈ సంస్థలు, వాళ్ళు కూడా ఇప్పుడు 100% కరెక్ట్గా లేరు. వాళ్ళకి వాళ్ళ ఓన్ అంచనాలు, వాళ్ళు వేసుకున్నటువంటి బేరీజ్ వేసుకున్నటువంటి అంశాల ప్రాతిపదికనే వాళ్ళు చెప్పినారు. మనం కూడా అంతే, మనం కూడా మానవ మాత్రమే. మనకు కనిపించిన విషయాలు మరి పోనీ మనము కేవలము ఎన్నికల మూడు ఎట్లా ఉంది అని అడిగినామనే విషయం తెలుసుకొని చెప్పే వ్యక్తి కనుక తప్పుడు సమాచారం మనకి ఇస్తే మనం కూడా ఓడిపోవచ్చు, మన మాట కూడా నెగ్గకపోవచ్చు. కానీ ఈ రిజల్ట్స్ తర్వాత ఒక గుణపాఠం లెక్కనే మీ కాంగ్రెస్ పార్టీకి చూడాలి ఇక మరి పార్టీ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది అనేదాన్ని ఒకసారి చూడాల్సి ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఒక కాంగ్రెస్లో ఒక కుదుపు పడుతుంది. అంటే ఈ ఎన్నికల ఫలితాలు అనేది ఒకవేళ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ ఉండి కేంద్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అంటే ఏర్పడితే మా ప్రభుత్వానికి దినదిన గండమే ఉంటుంది, చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అంత సులభంగా అమిత్ షా వదలాడు. అమిత్ షా అనే వ్యక్తి ఇట్లా చేస్తాడు. విష సర్పం. అమిత్ షా ఒకవేళ వదిలిపెట్టినా కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది వదిలిపెట్టేలాగా లేదు, అది వేరుగా, అది ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఎందుకు అంటే దానికి కారణం ఆయనే. ఒకవేళ కాంగ్రెస్లో సహజంగా ఉండేటువంటి నాయకులను కాదని ఈ పిరిగాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి టికెట్లు ఇప్పించి వాళ్ళ ద్వారానే పార్టీని మెరుగుపరుస్తా అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనే ప్రదర్శించినాడు కాబట్టి ఆయనే దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.